స్వర్గీయ హాజీ మర్హూమ్ ఇలియాస్ సేఠ్ గారు కొద్ది రోజుల క్రితం స్వర్గస్థులయ్యారు. హిందూపురం పట్టణ పెద్దలు, జామియా మసీదు మరియు నింకంపల్లి జామియా మసీద్ మరియు పట్టణ యువకులు, నౌజవాన్ కమిటీలు, ప్రజా సంఘాలు ఇలియాస్ సేఠ్ గారికి దాదాపుగా దగ్గరగా ఉన్న పెద్దలు వారందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గౌరవనీయ స్వర్గీయ ఇలియాస్ సేఠ్ గారి జ్ఞాపకార్థం ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని ముతవల్లి అంజద్ గారు, మేము మరి యువకులు అనుకున్న వెంటనే వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తుంటే అంజద్ అన్న గారు చెప్పారు, మా మసీదులో చేయండి, మేమంతా సహకరిస్తాము, నింకంపల్లిలో ఆయన పెద్ద ఆయన యొక్క జ్ఞాపకార్థం కార్యక్రమం చేస్తాము అని ముందుకొచ్చారు. మరి రహీబ్ వచ్చారు ముందుకు, అబ్దుల్ సలాం గారు ముందుకు వచ్చారు. ఏమున్నా ఆర్థిక పరమైన విషయాల్లో మేము చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పేసి వాళ్ళు సహకరించి ముందుకొచ్చారు. మరియు నెక్స్ట్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టాలని ప్లాన్ చేసుకున్నాం. మరి ఈరోజు సప్తగిరి మెడికల్ కళాశాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్లను రప్పించాము. దాదాపుగా ఇక్కడ ఇంతకు ముందు కూడా జామియా ఈద్గాలో మన జేఈ వెంకటస్వామి వారి ఆధ్వర్యంలో కంచి కామాక్షి కళ్యాణ మండపంలో, అలవిన్ స్కూల్ రహమత్పూర్, సల్ఫియా మసీదులో, ముస్తఫా స్కూల్లో చాలా చోట్ల ఈ క్యాంపులు నిర్వహించాం. మాకు ఆలూరు శేఖర్ మరియు జయవర్ధన్ గౌడ్ గారు వాళ్ళ మేనేజర్లు అక్కడ అద్భుతంగా మాకు సహకరిస్తున్నారు. ఈ విషయంలో మాకు ఆరోగ్యశ్రీ ఉంది. ఈ హాస్పిటల్ నుంచి హిందూపురంకు చెంది ఆంధ్ర నుంచి దాదాపు 25 లక్షల రూపాయల వరకు శస్త్రచికిత్సలు ఫ్రీగా చేస్తున్నారు ఆరోగ్యశ్రీలో. మరి ఇక్కడి నుంచి బస్సులో పిలుచుకొని వస్తారు వాళ్ళే. దాదాపు 5,000 రూపాయలకు సంబంధించిన పరీక్షలు, ఎకో టెస్ట్, కార్డియా ఫిట్నెస్, ఈసీజీ, షుగర్, బీపీ వగైరా అన్ని పరీక్షలు ఉచితంగా చేయిస్తున్నారు. దాదాపు నెక్స్ట్ కూడా క్యాంపులు మనము పెడుతున్నాం. ఇందిరానగర్లో క్యాంప్ పెడుతున్నాం. నిన్న పుంగనూరు నుంచి ఫోన్ చేస్తారు నా మిత్రులు, అన్న మాకు క్యాంప్ ఇవ్వండి అంటే 4వ తేదీ పుంగనూరు కూడా క్యాంప్ ఇచ్చాం. మొత్తం జిల్లాలో అంతా పెనుగొండలో తాజ్బాబా గారి ఆధ్వర్యంలో కూడా మంచి ప్రోగ్రాం చేశాం. మనం ఒక్కటే మా ఆలోచన, ఏమైనా ఉంది కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలను పక్కన పెట్టి మనమందరం ఒక సమాజంగా మత సామరస్యం, పరమత సహనం, సోదర భావం, వసుదైక కుటుంబ నిర్మాణం కోసం కులాల్ని మతాల్ని పక్కన పెట్టి ఒకే తల్లి తండ్రి బిడ్డల్లా, అన్నదమ్ముల్లా మేమందరము ఒకరికొకరు సహకరించుకొని ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో జాతీయ సమైక్యత, దేశ సుస్థిరత మరియు ఒక వసుధైక కుటుంబ నిర్మాణం కోసం, ఒక అఖండ భారతం కోసం మనమందరము పనిచేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరియు ఇక్కడ ఈ కార్యక్రమం తర్వాత లోపల మసీదులో దువా కూడా జరుగుతుంది. మన ఉలమాలు ఉన్నారు, దువా కూడా జరుగుతుంది. దానికి ముందు 1 నిమిషం 2 నిమిషాలు ఇలియాస్ సేఠ్ గారి గురించి ఎవరైనా మాట్లాడదలిచిన వారు మాట్లాడటానికి ఆఖరి మీద మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికన్నా ముందు వెంకటస్వామి వచ్చారు. ఎందుకు వచ్చినారంటే ఆయన ఇక్కడ పార్టీలకు అతీతమైన కార్యక్రమం ఇది. మా గురువు ఆయన ఎంజిఎం స్కూల్లో నేను ఆయన దగ్గర చదువుకున్నాను అని చెప్పినారు. ఇక్బాల్ అన్న, మన పీడి ఇక్బాల్ అన్నను వెంకటస్వామి అన్న క్లాస్మేట్స్, ఇద్దరు క్లాస్మేట్స్, రారా పోరా అనుకునే వాళ్ళు ఇద్దరు. పీడి ఇక్బాల్ అన్న మన మర్హూమ్ డిప్యూటీ తహసీల్దార్ తన్వీర్ అన్న వాళ్ళ తమ్ముడు. గౌరవనీయులు బయటకు వచ్చుకో. ఇట్లా आखिर में बात करें, निछोड़ भैया बात करें. उबेदुल्ला సార్ గారు 1 నిమిషం.
అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న సప్తగిరి మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బెంగళూరు వారు ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా ముందుకు వచ్చి జరిపిస్తున్న ఉమర్ ఫారూక్ గారికి, మిగతా స్పాన్సర్స్కి నా అభినందనలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టడానికి కారణమైన ఇలియాస్ సేఠ్ గారు హిందూపురమే కాదు, ఆంధ్రప్రదేశ్లో అంతా ఫేమస్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అని మంచి పేరు ఉన్నది. అందరి వద్ద మన్ననలు పొందారు. ఆయన రిటైర్ అయిన తర్వాత వక్ఫ్ బోర్డు చైర్మన్గా కూడా పనిచేశారు. అలాంటి మంచివారు సమాజానికి ఎంతో ఉపయోగపడి చనిపోయినారంటే వాళ్ళ జ్ఞాపకార్థం ఇలాంటి ప్రోగ్రాం చేస్తే చాలామంది పేదవాళ్ళకి అందరికీ ఉపయోగం ఉంటుంది. ఈ ప్రోగ్రాం వల్ల ఏమవుతుందంటే చాలామందికి జబ్బులు ఉంటాయి. జబ్బులు చూపించుకుంటే ఏమవుతుందో అని కొంతమంది ఇంట్లలో ఉండిపోతారు. జబ్బు బయటపడితే ఏం ఖర్చు చేసుకోవాలో ఎక్కడ పోవాలో తెలియక చాలామంది ఉంటారు. అలాంటి వారికి ఇలా ఫ్రీ క్యాంపులు పెడితే జబ్బులుంటే నయం చేసుకోవచ్చు, జబ్బులు లేకపోతే సంతోషంగా ఉండొచ్చు. అందుకు ఇలాంటి ప్రోగ్రామ్ని ప్రోత్సహిస్తూ చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. గౌరవనీయులు మన తల్హా ఖాన్ గారు. आज का यह प्रोग्राम ये सप्तगिरी मेडिकल कॉलेज वालों की तरफ से रखा